శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకునకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజారీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజः. నరావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతः పాదపైశ్చ సహస్రశः. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైరం జహిరావిణిం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనాశుద్ధాం శశీతజటాజూటమకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. సుందరాకాండము 77వ సర్గము. హనుమంతుడు సముద్రమును దాటి జాంబవంతుని అంగదాదులను గలిసికొనుట. ఆప్లుత్య చ మహావేగః పక్షవాణివ పర్వతః భుజంగ యక్ష గంధర్వ ప్రబుద్ధ కమలోత్పలం. స చంద్రకుముదం రమ్యం సార్క కారండవం శుభం తిష్యశ్రవణ కాదంబం అభ్రశైవాలసాద్వలం. పునర్వసు మహామీనం లోహితాంగ మహాగ్రహం ఐరావత మహాద్వీపం స్వాతిహంస విలోలితం. వాత సంఘాత జాతోర్మి చంద్రాంశు శిశిరాంబుమత్. హనుమాన్ మారుతగతి మహానౌరివ సాగరం అపారమ పరిశ్రాంత పుప్లువే గగనార్ణవం. మహాబల పరాక్రమములు గల హనుమంతుడు రెక్కలు గల పర్వతము వలె ఎగిరెను. వాయువేగము గల హనుమంతుడు ఒక మహానౌక సాగరమును దాటినట్లు అపారమైన గగనార్ణవమును అనాయాసముగా దాటెను. ఆ ఆకాశ సముద్రమున నాగులు యక్షులు గంధర్వులే వికసించిన కమలములు ఉత్పలములు. చంద్రుడే రమ్యమైన తెల్ల కలువ, సూర్యుడే శుభకరమైన జలకుక్కుటము అనగా కన్నెలేడిపిట్ట. పుష్యమి శ్రవణ నక్షత్రములే కలహంసలు. మేఘములే పచ్చిక బయళ్ళు నాచులు. పునర్వసు నక్షత్రమే ఒక మహామీనము. కుజగ్రహమే ఒక పెద్ద మొసలి. ఐరావతమే ఒక మహాద్వీపము. ఇంకను ఆ గగనార్ణవము స్వాతి నక్షత్రమనడి హంసచే కదల్పబడుచుండెను. వాయు పరంపరలనడి నీటి తరంగములచే విలసిల్లుచుండెను. చంద్రకిరణములనడి చల్లని జలములతో రాజిల్లుచుండెను. అట్టి గగనార్ణవమును మారుతి దాటెను. గ్రసమాన ఇవాకాశం తారాధిప మివోల్లిఖన్. హరణ్యవస నక్షత్రం గగనం సార్కమండలం. మారుతస్యాత్మజ శ్రీమాన్ కపిర్వ్యోమచరో మహాన్. హనుమాన్ మేఘజాలాని వికర్షన్నివ గచ్చతి. వాయుసూనుడును శుభలక్షణ సంపన్నుడును వానరోత్తముడును అయిన హనుమంతుడు ఆకాశమును మృంగుచున్న వాని వలెను చంద్రుని ఒరిసికొనుచున్న వాని రీతిని నక్షత్ర సూర్య మండలములతో కూడిన అంతరిక్షమును హరించుచున్న వాని పగిది మేఘములను లాగుచున్న వాని వలెను ఆకాశ మార్గమున సంచరించుచూ వెళ్ళుచుండెను. పాండూరారుణ వర్ణాని నీలమాంజిష్టకానిచ హరితారుణ వర్ణాని మహాభ్రాని చకాసిరే. ఆ గగనమునందలి మేఘములు తెలుపు ఎరుపు నీలము పసుపు ఆకుపచ్చ ముదురు ఎరుపు రంగులతో విరాజిల్లుచుండెను. ప్రవిసన్నభ్రజాలాని
నిష్పతంశ్చ పునః పునః ప్రచ్ఛన్నశ్చ ప్రకాశశ్చ చంద్రమా ఇవ లక్ష్యతే. మాటిమాటికి మేఘములలో ప్రవేశించుచు బయటికి వచ్చుచున్న హనుమంతుడు మబ్బుల చాటున దాగి బయటికి వచ్చుచున్న చంద్రుని వలె తేజరిల్లుచుండెను. వివిధాభ్రగనాపన్న గోచరో ధవలాంబర దృశ్యాదృశ్య తనుర్వీర తదా చంద్రాయతేంబరే. తెల్లని వస్త్రములను ధరించిన హనుమంతుడు దట్టముగా ఉన్న మేఘముల సమీపమున సాగిపోవచ్చు ఆకాశమున ఒక్కొక్కప్పుడు కనబడుచు మరి ఒకప్పుడు కనబడని చంద్రుని వలె గోచరించుచుండెను. మానో గగనే బభాసే వాయునందన దారయన్ మేఘ బృందాన్ని నిష్పతంశ్చ పునః పునః. వాయుసురుడు పదే పదే మేఘ సమూహములను జీల్చుచు బయటికి వచ్చుచు గరుత్మంతుని వలె ఆకాశమున భాసించెను. నదన్ నాదేన మహత మేఘస్వన మహాస్వన ప్రవరాన్ రాక్షసాన్ హత్వా నామ విశ్రావ్య చాత్మన. మేఘ గర్జనల వలె గంభీర నాదమొనర్చెడి హనుమంతుడు మహాధ్వని గావించి ప్రముఖ రాక్షసులను హతమొనర్చి తన పేరును నేను రామబంటును, నా పేరు హనుమంతుడు అని చాటెను. ఆకులాం నగరీం కృత్వా వ్యధయిత్వా చ రావణం అర్ధయిత్వా బలం ఘోరం వైదేహీమభివాద్య చ ఆజగామ మహాతేజాః పునర్మధ్యేన సాగరం. మిక్కిలి తేజస్సాలియగు మారుతి లంకానగరమును అస్తవ్యస్తమొనర్చి రావణునకు మనోవ్యధను కలిగించెను. ఘోరమైన రాక్షస బలములను చీల్చి చెండాడెను. పిమ్మట సీతాదేవికి పాదాభివందనమును గావించి మహాసముద్రము మీదుగా మరలా విచ్చేసెను. పర్వతేంద్రం సునాభంచ సముపస్పృశ్య వీర్యవాన్ జాముక్త ఇవనారాచో మహావేగోభ్యుపాగత. మహావీరుడును గొప్ప శక్తిశాలియు అయిన హనుమంతుడు మార్గమధ్యమున మైనాక పర్వతమును స్పృశించి వింటినారి నుండి విడువబడిన బాణము వలె అతివేగముగా ఉత్తర తీరమునకు ఏతెంచెను. స కించిదను సంప్రాప్త సమాలోక్య మహాగిరిం మహేంద్ర మేఘ సంకాసం ననాద హరిపుంగవ. ఆ వానరోత్తముడు మేఘ సదృశమైన మహేంద్ర పర్వతము సమీపించుచుండగా దానిని గాంచి మహాధ్వని అనర్చెను. స పూరయామాస కపిః దిశోదశ సమంతతః నదన్నాదేన మహత మేఘస్వన మహాస్వనః. అప్పుడు హనుమంతుడు మేఘము వలె గంభీర నాదమనర్చెను. అది దశ దిశల ఎందంతటను నిండెను. శతం దేశమనుప్రాప్త సుహృద్దర్శన లాలస ననాద హరిశార్దూలో లాంగూలం చాప్యకంపయత్ తస్య నానద్య మానస్య సుపర్ణ చరితేపది ఫలతీవాస్య ఘోషేణ గగనం సార్కమండలం. ఆ కపివరుడు సముద్రం యొక్క ఆవలి తీరమునకు చేరి మిత్రులను దర్శించుటకై ఉబలాట పడుచున్నవాడై సింహగర్జన చేయుచు వాలమును అటూనిటూ త్రిప్పెను. గరుత్మంతుడు సంచరించునట్టి ఆ నభో మార్గమున గర్జనలు గావించుచున్న హనుమంతుని మహాధ్వనులకు సూర్యమండల సహితముగా ఆకాశము బ్రద్దలగుచున్నట్లు ఒప్పారెను. రైలుబండి గమ్యస్థానమునకు చేరుటకు ముందుగా తన రాకను తెలుపుచూ బిగ్గరగా కూతవేయును. మహేంద్రగిరిపైనున్న అంగదాది వానరులకు తన ఆగమనమును సూచించుచూ మారుతి సింహగర్జన గావించెను. ఏతు తత్రోత్తరే తీరే సముద్రస్య మహాబలాః పూర్వం సంవిష్టతాశూరా వాయుపుత్రం దిదృక్షవః మహతో వాయునున్నస్య తోయదస్యేవ గర్జితం శుశ్రువుస్తే తదాఘోషం ఊరువేగం హనుమతః. ఇంతకుముందు సముద్రం యొక్క ఉత్తర తీరమున చేరి ఉన్న మహాబలశాలురైన అంగదాది వానరవీరులు వాయుపుత్రుని దర్శనమునకు ఎదురుతెన్నులు చూచుచుండిరి. అప్పుడు వారు పెనుగాలిచే కొట్టబడిన మేఘము యొక్క గర్జన వలెనున్న హనుమంతుని మహానాదమును ఆయన యొక్క ఊరువేగముచే ఏర్పడిన సవ్వడులను వినిరి. తే దీన మనసస్సర్వే శుశ్రువుః కాననౌకసః వానరేంద్రస్య నిర్ఘోషం పర్జన్య నినదోపమం నిశమ్య నదతోనాదం వానరాస్తే సమంతతః బభూవురుత్సుకాः సర్వే సుహృద్దర్శనకాంక్షిణः జాంబవాన్ స హరిశ్రేష్ఠः ప్రీతి సంహృష్టమానసః ఉపామంత్ర్య హరీన్ సర్వాన్ ఇదం వచనమబ్రవీత్. ఇంతవరకును దీన మనస్కులై ఉన్న ఆ వానరులందరూ మేఘగర్జన సదృశమైన వానరోత్తముని యొక్క నిర్ఘోషమును వినిరి. మిత్రుడైన హనుమంతుని దర్శనమునకై తహతహ పడుచున్న ఆ వానరులందరూ నలుదిక్కులా వ్యాపించిన హనుమంతుని సింహనాదమును విని ఉత్సాహభరితులేరి. వానర నాయకుడైన జాంబవంతుడు సంతోషముతో పొంగిపోయిన వాడై వానరులందరినీ దగ్గరకు పిలిచి ఇట్లు నుడివెను. సర్వదా కృతకార్యోసౌ హనుమాన్ నాత్ర సంశయః
నహ్యాస్య కృతకార్యస్య నాద ఏవం విదో భవేత్. ఈ హనుమంతుడు అన్ని విధములుగా కృతకృత్యుడై ఇచ్చటకు వచ్చుచున్నాడు, అందులకు సందేహము లేదు. వెళ్ళిన కార్యము సఫలము కానిచో అతడు ఇట్లు మహానాదమొనర్పడు. తస్య బాహూరు వేగం చ నినాదం చ మహాత్మనః నిశమ్య హరయో హృష్టాః సముత్పేతుస్తతస్తతః. మహాత్ముడైన ఆ హనుమంతుని బాహువేగమును ఊరువేగమును గమనించి మహాధ్వనిని విని వానరులందరూ సంతోషముతో ఇటునటు గంతులు వేయసాగిరి. తే నగాగ్రాని శిఖరాచిఖరాని చ ప్రహృష్టా సమపద్యంత హనుమంతం దిదృక్షవః. వారు సంతోషాతిరేకముతో హనుమంతుని చూచుటకు ఆరాటపడుచున్నవారై ఆ కొమ్మల నుండి ఈ కొమ్మల మీదకిని, ఆ శిఖరముల నుండి ఈ శిఖరముల మీదకిని ఎగురుచుండిరి. తే ప్రీతాః పాదపాగ్రేషు గృహ్య శాఖా సునిష్ఠితాః వాసాంసీవ ప్రశాఖాశ్చ సమావిధ్యంత వానరాః. ఆ వానరులు సంతోషముతో పొంగిపోయిన వారై చెట్ల కొన కొమ్మల యందు శాఖలను పట్టుకొని దృఢముగా నిలిచి చిన్న చిన్న కొమ్మలను బట్టలను వలె దులిపిరి. ఈ విధముగా వారు తమ సంతోషాతిరేకమును ప్రదర్శించిరి. గిరి గహ్వరసంలీనో యథా గర్జతి మారుతః ఏవం జగర్జ బలవాన్ హనుమాన్ మారుతాత్మజః. పర్వత గుహలలో ప్రవేశించిన వాయువు ప్రతిధ్వనించిన రీతిగా బలశాలి అయిన వాయుసూనుడగు హనుమంతుడు గర్జించెను. తమభ్ర గణసంకాశం ఆపతంతం మహాకపిం దృష్ట్వా తే వానరాः సర్వే తస్తుః ప్రాంజలయస్తదా. మహామేఘ సమానుడైన ఆ హనుమంతుడు భూమిపై దిగుచుండగా చూచి ఆ వానరులందరూ అంజలి ఘటించి స్వాగతము పలుకుచూ ఆయన ఎదుట నిలబడిరి. తతస్తు వేగవాంస్తస్య గిరేర్గిరినిభః కపిః నిపపాత మహేంద్రస్య శిఖరే పాదపాకులే. మిక్కిలి శక్తిమంతుడును శైల సమానుడును అగు హనుమంతుడు వృక్షములతో ఆవరింపబడి ఉన్న మహేంద్రగిరి శిఖరముపై అడుగిడెను. హర్షేనా పూర్యమానోసౌ రమ్యే పర్వత నిర్ఝరే చిన్నపక్ష ఇవాకాశాత్ పపాత ధరణీధరః. సంతోషముతో ఉప్పొంగిపోవచున్న ఈ హనుమంతుడు రెక్కలు తెగిన పర్వతము వలె ఒప్పుచూ రమ్యమైన సెలయేటి తీరమున దిగెను. తతస్తే ప్రీత మనసః సర్వే వానర పుంగవాః హనుమంతం మహాత్మానం పరివార్యోపతస్థిరే. అప్పుడు పరమానంద భరితులైన అంగదాది వానరోత్తములు అందరూ మహాత్ముడైన హనుమంతుని సమీపమున చుట్టూనూ చేరిరి. పరివార్యచతే సర్వే పరాం ప్రీతిముపాగతాః ప్రహృష్ట వదనాః సర్వే తమరోగముపాగతం. క్షేమముగా తిరిగి వచ్చిన హనుమంతుని గాంచిన పిమ్మట వారి ముఖములు ప్రసన్నములాయెను. అతని చుట్టూనూ చేరి వారందరూ ఎనలేని సంతోషమునకు లోనేరి. ఉపాయనాని చాదాయ మూలాని చ ఫలాని చ ప్రత్యర్చయన్ హరిశ్రేష్టం హరయో మారుతాత్మజం. అంగదాది వానరులు కందమూల ఫలములను తీసుకొని వచ్చి వాటిని కపివరుడైన హనుమంతునకు కానుకలుగా సమర్పించి ఆయనను భక్తితో పూజించిరి. వినే దుర్ముదితాః కేచిత్ కిలకిలాంస్తదాః హృష్టాః పాదప శాఖాశ్చ ఆనిన్యుర్వానరర్షభాః. ముదితాంతరంగులైన వానరోత్తములలో కొందరు గట్టిగా అరచిరి, మరికొందరు కిలకిలారావములు గావించిరి. ఇంకనూ కొందరు సంతోషమును పట్టలేక చెట్ల కొమ్మలను ఆసనములకై తీసుకొని వచ్చిరి. హనుమాంస్తు గురాన్ వృద్ధాన్ జాంబవత్ ప్రముఖాంస్తదా కుమార మంగదం చేవ సోవందత మహాకపిః. వానరోత్తముడైన ఆ హనుమంతుడు గురువులకును వృద్ధులైన జాంబవంతుడు మొదలగు ప్రముఖులకును యువరాజైన అంగదునకును ప్రణమిల్లెను. స తాభ్యాం పూజితః పూజ్యః కపిభిశ్చ ప్రసాదితః దృష్టా సీతేతి విక్రాంతః సంక్షేపేన న్యవేదయత్. పరాక్రమశాలియు పూజ్యుడును అయిన హనుమంతుని అంగద జాంబవంతులు పూజించిరి. ఇతర వానరోత్తములు అందరూ సాదరముగా శ్లాఘించిరి. అప్పుడు మారుతి కనుగొంటిని సీతమ్మను అని దృష్టా సీత అని సంక్షేపముగా నివేదించెను. నిషసాద చ హస్తేన గృహీత్వా వాలిన సుతం రమణీయే వనోద్దేశే మహేంద్రస్య గిరేస్తదా. అతడు వాలికుమారుడైన అంగదుని సాదరముగా దగ్గరికి తీసుకొని మహేంద్రగిరిపై గల రమణీయమైన వనప్రదేశమునందు ఉపవిష్టుడయ్యను. హనుమాన్ అబ్రవీత్ పృష్టః తదా తాన్ వానరర్షభాన్ అశోక వనికా సంస్థ దృష్టా సా జనకాత్మజ రక్ష్యమానా సుఘోరాభి రాక్షసీ భిరనిందిత ఏకవేణీ ధరాబాల రామదర్శన లాలస
ఉపవాస పరిశ్రాంత జటిల మలినాకృశ. వానరులందరూ విశేషములను వివరింపుము అని కోరగా హనుమంతుడిట్లు తెలిపెను. ఆ జానకీదేవిని అశోకవనమునందు దర్శించి తిని. పూజ్యురాలైన ఆ సీతామాతను భయంకరాకారములు గల రాక్షస స్త్రీలు కాపలా కాయుచున్నారు. ఆమె కేశములన్నీయూ ఒకే జడగా ఏర్పడి ఉండెను. ఆ అమాయకురాలు శ్రీరాముని దర్శనమునకై తహతహపడుచున్నది. జటాధారి అయి మలిన వస్త్రయై ఉపవాసములచే కృషించి ఉన్నది. తతో దృష్టేతి వచనం మహార్థమ అమృతోపమం నిశమ్య మారుతే సర్వే ముదితా వానరాభవన్. అంతటా కనుగొంటిని అను అమృతతుల్యము విశేషార్థదాయకము అయిన హనుమంతుని వచనమును విని వానరులు ఎల్లరును పరమానందమును పొందిరి. క్షేళంత్యన్యే నందత్యన్యే గర్జంత్యన్యే మహాబలాః చక్రుః కిలకిలామన్యే ప్రతిగర్జంతి చాపరే కేతుదుచ్ఛ్రిత లాంగూలాః ప్రహృష్టాః కపికుంజరాః అచింతాయత దీర్ఘాని లాంగూలాని ప్రవివ్యదుః. మహాబలశాలురైన వానరులలో కొందరు సింహనాదము గావించిరి, మరికొందరు కేకలు వేసిరి, ఇంకనూ కొందరు రంకెలు వేసిరి, మరికొందరు కిలకిలారావములను గావించిరి, ఇంకనూ కొందరు ప్రతిగర్జనలు నడచిరి, కొందరు తోకలను పైకెత్తి ఉంచి తమ సంతోషములను ప్రకటించిరి. నిర్భరానంద భరితులైన కపివర్లు కొందరు స్థూలమైన మిక్కిలి పొడవైన తమ వాలములను విలాసముగా నేలకేసి కొట్టిరి. అపరేచ హనుమంతం వానరా వారణోపమం ఆప్లుచ్య గిరిశృంగేభ్యః సంస్పృశంతి స్మ హర్షితాః. ఉక్తవాక్యం హనుమంతం అంగదస్తమధాబ్రవీత్ సర్వేషాం హరివీరాణం మధ్యే వచనముత్తమం. మరికొందరు వానరులు సంతోష పరవశులై పర్వత శిఖరముల నుండి క్రిందకి దూకి భద్రగజము వలె ఒప్పుచున్న మారుతిని కౌగిలించుకొనిరి. సీతను దర్శించి ఆ చల్లని వార్తను తీసుకుని వచ్చిన హనుమంతుని ప్రశంసించుచు అంగదుడు ఆ వానరులందరి సమక్షమున సాదరముగా ఇట్లు నుడివెను. సత్వే వీర్యే నతే కశ్చిత్ సమో వానర విద్యతే యదవప్లుచ్య విస్తీర్ణం సాగరం పునరాగతః జీవితస్య ప్రదాతానః త్వమేకో వానరోత్తమ త్వత్ప్రసాదాత్ సమేష్యామః సిద్ధార్థ రాఘవేనః. ఓ మారుతి, బల పరాక్రమములయందు నీతో ఎవ్వరునూ సమానులు కాజాలరు. నీవు అపారమైన ఈ సాగరమును లంఘించి తిరిగి వచ్చితివి. ఓ వానరోత్తమ, నిజముగా మా ప్రాణములను కాపాడిన పుణ్యాత్ముడవు నీవే సుమా. నీ అనుగ్రహము వలననే కృతార్థులమై మేమందరము శ్రీరాముని చేరగలుగుచున్నాము. అహో స్వామిని తే భక్తి అహో వీర్య మహోద్ధృతి దిష్ట్యాదృశ్యా త్వయా దేవి రామపత్ని యశస్విని దిష్ట్యాత్యక్షతి కాకుత్సః శోకం సీతా వియోగజం. అహో, నీ స్వామి భక్తి అపూర్వమైనది. నీ పరాక్రమము, నీ ధైర్య సాహసములు కొనియాడదగినవి. సాత్వీ శిరోమణి అయిన రామపత్నియకు సీతాదేవి జాడ తెలియట వాస్తవముగా మన అదృష్టమే. ఇక జానకీదేవి ఎడబాటు వలన కలిగిన శోకమును శ్రీరాముడు త్యజింపగలడు. అది మన భాగ్య ఫలము. తతో అంగదం హనుమంతం జాంబవంతం చ వానరాః పరివార్య ప్రముదితాభ్యేజిరే విపులాः శిలాः ఉపవిష్టా గిరేస్తస్య శిలాసు విపులాసుతే శ్రోతుకామా సముద్రస్య లంఘనం వానరోత్తమాః దర్శనం చాపి లంకాయాః సీతాయా రావణస్య చ తస్తు ప్రాంజలయః సర్వే హనుమద్వదనోన్ముఖాః. పిమ్మట వానరులు అంగద హనుమత్ జాంబవంతుల చుట్టూను చేరి వారు మిక్కిలి సంతసించిన వారై పెద్ద పెద్ద శిలలపై ఆసీనులైరి. హనుమంతుడు సముద్రమును లంఘించుట, లంకను గాలించుట, సీతాదేవిని దర్శించుట, రావణుని కలియుట మున్నగు విషయములను వినగోడిన వారై ఆ వానరోత్తములందరూ విపులములైన ఆ పర్వత శిలలపై కూర్చుండిరి. వారు హనుమద్వచనములకై కుతూహలపడుచు చేతులు జోడించి అచట ఏకాగ్ర చిత్తులై ఉండిరి. తస్థౌ తత్రాంగద శ్రీమాన్ వానరైర్బహుభిర్వృతః ఉపాస్యమానో విబుధైః దివి దేవపతిర్యథ. శుభలక్షణ సంపన్నుడైన అంగదుడు తన చుట్టూను చేరిన వానరులు తనను సేవించుచుండగా స్వర్గమునందు దేవతల సేవలను అందుకొను దేవేంద్రుని వలె అలరారెను. హనుమత కీర్తిమత యశస్విన తదాంగదేనాంగద నద్దబాహూన ముదా తదాధ్యాసిత మున్నత్తం మహీధరాగ్రం జ్వలితం శ్రియాభవత్.
ధీశాలిగా వాసికెక్కిన వాడును పరాక్రమవంతుడుగా పేరుగాంచిన వాడును అయిన హనుమంతుడును భుజకీర్తులతో శోభిల్లుచున్న అంగదుడును అధిష్ఠించి ఉండగా సమున్నతమైన ఆ మహాగిరి శిఖరాగ్రము చక్కని శోభలతో తేజరిల్లుచుండెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే సప్తపంచాశత్ సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు ఇది 77వ సర్గము.